ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు. ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేస్తాండి. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగింది. సార్ ఇక్కడ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో 10 రోజుల్లో వివరణ అని కోరారు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని సీజ్ చేయబోతున్నారు. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్ ఇది సంధ్య థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ త్వరగతిన మీరు సంధ్య థియేటర్ యాక్షన్ తీసుకోవడం మాత్రం ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్ని కేసులు ఈ కేసును పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ చేశారు. ఈ 42, 44 కేసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్కి నోచుకోలేదు. నిందితుల వ్యవహారానికి సంబంధించి వాళ్ళు దర్జాగా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఎందుకు ఇది ఛార్జ్ షీట్కి నోచుకోలేదో చెప్తారు. ఏమో నేను ఒక 8 నెలల పాటు 10 నెలల పాటు నేను లేను. సో శ్వేత విల్ అప్డేట్ యూ. దిస్ ఇస్ పరిస్థితి. కేసులో అంతకుముందు సిట్కి ఏసీపీ కొద్దిగా డిలే అయింది. అయితే ఈ కేసుని రివ్యూ చేసి ఆ మిగతా 2 కేసెస్లో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మాకు ఎప్పుడు ఈ ఫేక్ సర్టిఫికేట్ కేసు సిట్కి సెపరేట్గా రిఫర్ అవుతుంటే ఆ కేసెస్లో ఉన్న అందరినీ ఇంక్లూడింగ్ ఎవ్రీ చిన్న పార్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీ అందులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా తొందరలోనే ఫైనల్ స్టేజెస్లో తీసుకొచ్చి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. అది రెడ్ కార్నర్ నోటీస్, దానికి ఎన్నో కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. సో దాంట్లో సిబిఐ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వాల్వ్ ఉంటుంది, యుఎస్ కౌన్సిలేట్, యుఎస్ ఎంబసీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అందరితో లైజనింగ్ జరుగుతుంది. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు, 3 సార్లు అడిగారు, 3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మొన్న కూడా మా టీం వెళ్ళొచ్చింది ఢిల్లీకి. సో తొందరలో వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత అది ఫస్ట్ కండిషన్. దాని తర్వాత అది నెక్స్ట్ స్టేజ్కి ఎక్స్ట్రడిషన్ రిక్వెస్ట్ కానివ్వండి, ప్రొవిజనల్ అరెస్ట్ వారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు జారీ చేయడానికి వీలు ఉంటుంది. లేదండి, అది మేము కూడా పేపర్లో చదివాం, కానీ అటువంటి మేము యుఎస్ కౌన్సిలర్ జనరల్ని అడగడం జరిగింది. వారికి కూడా ఎటువంటి సమాచారం దీని గురించి లేదు. సార్ ఇక్కడ రవి సార్, నమస్తే తెలంగాణ. ఇక ముందు సార్ సైబర్ క్రైమ్ సార్, ఆన్లైన్ బెట్టింగ్ అనేది మన స్టేట్లో బ్యాన్ ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు సార్. ఇలాంటివి మీ నోటీస్కి వచ్చినాయి, అలాంటి కేసులు చేసిన వాటి మీద ఏముంటుంది సార్? సార్ సేమ్ అదే దాని కంటిన్యూషన్ సార్. రవి ఎన్టీవీ సార్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా చాలామంది రోడ్ల మీద డబ్బులు వెదజల్లడం, మా పేరుతో కొన్ని ప్లేసెస్లో మేము డబ్బులు తెచ్చాం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పడం, లేకపోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక్కొక్కరికి 2000 రూపాయల నోట్లు ఇస్తూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి మా టెలిగ్రామ్ యాప్లో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ ద్వారా వెళ్ళండి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. అందులో చాలామంది యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు సార్. అవును, ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. బాధాకరం. చాలా సిల్లీ యాక్షన్స్ అన్ని కూడా చేసి వీడియో పెట్టడం, అది వైరల్ కావడం, అదో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఏ పిచ్చి చేసైనా చేసుకోవడం, ఇంకా ఎంత పిచ్చిగా ఉంటే అంత ఎక్కువ వైరల్ అవుతుంది. కాబట్టి మన జనం తప్ప ఏంటో తెలియదు. సో ఇటువంటి జరుగుతున్నాయి. ఎక్కడైతే మేము పట్టుకోగలుగుతున్నామో ఇమ్మీడియట్గా మా టీమ్స్ ఉన్నాయి. మేము ఒక సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఫామ్ చేస్తాం. ఇటువంటి పిచ్చి చేష్టలు చేసినప్పుడు, చాలా అబ్యూజివ్గా వేసినప్పుడు కూడా ఈ యాక్షన్ స్క్వాడ్ అనేది రంగంలో దిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
కోఆర్డినేషన్తో వారిని పట్టుకురావడం అంతా జరుగుతుంది. ప్లస్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మేము కూడా చాలా దానిపైన స్పష్టమైన చట్టం ఉండకపోవడము, ప్లస్ రిమోట్గా ఇది జరగడము, మాస్క్ ఐపీస్ వాడుకుంటూ ఇది చేయడము, ఇదంతా కూడా చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మేము రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో టీమ్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే సందర్భంలో ఏదైతే కష్టాల్ని ఎదుర్కొన్నారో వాళ్ళు అక్కడ లోకల్ పబ్లిక్ గ్రామస్తుల వాళ్ళ దాడులు, లోకల్ పోలీస్ సహకరణ, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని వీళ్ళని పట్టుకురావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా అవే కేటగిరీలో పడుతున్నాయి. ఇట్స్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ టు ఇన్వెస్టిగేట్ దిస్ క్రైమ్స్. అందుకే నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఈ సంవత్సరం దాదాపు 526 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా. కవిత, మీరేమన్నా దీని గురించి చెప్పదలుచుకున్నాను? మేడం మధ్యలో మేడం నమస్కారం సార్. చెప్పినట్టు ఆన్లైన్ బెట్టింగ్ అనేది VPN యూజ్ చేసి ఐపీస్ మాస్క్ చేసుకొని వేరే ప్లేసెస్ నుంచి జరుగుతుంది గేమింగ్ అనేది. అట్లాగే కొన్ని స్టేట్స్లో కూడా ఇది అలౌడ్, గోవా ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ఆడుతున్నారు ఆన్లైన్లో. మళ్ళీ మన దగ్గర నుంచి ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ చేయడమే కాకుండా మనకు వచ్చిన కంప్లైంట్స్ మీద కేసెస్ పెట్టేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. లాస్ట్ జనవరిలో ఒక డెఫాబెట్ అని బెట్టింగ్ యాప్ దాని మీద